అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నారు కదా. ఇప్పటిదాకా మనుషులు వచ్చి మనకి సాయం చేస్తారని, వైద్యులు వచ్చి మనకి సాయం చేస్తారని, అధికారులు వచ్చి మనకి సాయం చేస్తారని, మన తోబుట్టువులు, మన ఇంటివారు, మన రక్త సంబంధులు మన భుజం తడతారని, మన సమస్యలకు పరిష్కారం వారి దగ్గర ఉందని ఇప్పటిదాకా వారి వైపు ఎదురు చూసాం. కానీ చివరాఖరికి మనమే ఒంటరిగా మిగిలిపోయాం. ఈరోజు నిరుత్సాహం తప్ప మన బ్రతుకులు ఏదీ లేదు. ప్రియ సంగమా, ఈరోజు సమస్యల కోసం పరిష్కారం వెతుకుతున్న మీ అందరికీ ఒక ఘనమైన శుభవార్త చెప్తున్నాను. ఈరోజు ఈ వీడియో చూస్తుండగానే నా ప్రభు మీతో మాట్లాడను గాక. మీ సమస్యలకు పరిష్కారం నా ప్రభు అనుగ్రహించును గాక. మీ కన్నీటిని నాట్యముగా నా దేవుడు మార్చును గాక. ఇప్పటిదాకా ఏదైతే మీ హృదయాన్ని కలవరపెడుతుందో, ఇప్పటిదాకా ఏ సమస్య అయితే మిమ్మల్ని పట్టి పీడిస్తుందో వాటన్నిటి నుంచి విడుదల కలుగును గాక యేసు నామములో. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. కీర్తనల భాగం 34 కీర్తన 4వ మాట చదవగలిగితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములంటి నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు మహాభక్తుడు అనుభవంతో రాస్తున్న మాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ప్రియ సంగమా, ఈరోజు మన సమస్యలకు పరిష్కారం కోసం వెతకడం ప్రారంభించిన తర్వాత మనం ఎక్కువ మనుషుల మీద ఆధారపడమే కాదు, మనకి ఏ బాధ అయితే ఉందో, ఏ భయం అయితే మన జీవితాన్ని వెంటాడుతుందో, ఏ కుటుంబ సమస్యలు అయితే మన హృదయాన్ని కలవరపెడుతున్నాయో వాటన్నిటిని తీసుకెళ్ళి మనం ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకు పంచుకున్నాం. కానీ చివరాకని ఏం జరిగింది చెప్పనా? ఈ కష్టాలు నష్టాలన్నీ ఎక్కువైపోయాయి. వారు 10 మందికి చెప్పడం, కొన్ని ఉన్నదన్నట్లుగా చెప్పారంటే కాదు, ఒకదానికి 4 తగిలించి మన బాధని, మన శోధనని, మన భయాన్ని మరింత పెంచేశారు. ఈరోజు నిజమే కదా, ఎవరి మీద ఆధారపడాలో అర్థం కావట్లేదు, ఎవరికి కష్టాలు వివరించాలో అర్థం కావట్లేదు, సొంత రక్త సంబంధాలు నమ్మడానికి లేదు, బంధువులు రాబంధులుగా మార్చబడ్డారు, స్నేహితులు ఈరోజు శత్రులుగా మార్చబడ్డారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ప్రభు దగ్గర విచారణ చేయి. దేవుని దగ్గర ప్రార్థిస్తున్న వారికి ఆయన ఖచ్చితమైన పరిష్కారాలు అనుగ్రహించగలిగిన దేవుడు. దావీదు మహాభక్తుడికి భయం కలిగినప్పుడు అతను దేవుడి యొద్ద ప్రార్థించగా ప్రభు దగ్గర నుంచి ఒక అద్భుతమైన జవాబును పొందుకున్నాడు. ఇప్పటిదాకా దావీదుకి ఏదైతే భయం అనిపించిందో, తన హృదయాన్ని ఏదైతే కలవరపరిచిందో వాటన్నిటి నుండి ప్రభు తప్పించాడు. ప్రియ సంగమ, నాకు తెలుసు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కలవరపరుస్తున్నాయి. కొంతమందికి రాత్రులు నిద్ర పట్టట్లేదు. రేపు ఉదయం డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి, రేపు ఉదయం మనం ఎట్లా సంపాదించాలి, వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు లేక, పిల్లల్ని పోషించడానికి డబ్బులు లేక, అలాగే కుటుంబాలు కట్టుకోవడానికి కొంతమంది గృహాల మధ్యలోనే ఆగిపోయాయి. కొంతమంది ఎట్లా బ్రతుకుతున్నారంటే, ఈ రోజు తింటే రేపు సమృద్ధిగా ఉండదేమో అన్న భయం చేత బ్రతుకుతున్నారు. జేబులో చూస్తే చిల్లుగా అవ్వలేదు, ఒకవైపు చూస్తే ఉద్యోగాలు లేవు, కలవరం, భయము, భవిష్యత్తు ఏమైపోతుంది, జీవితాలు ఏమైపోతాయి. ఇప్పుడు అనారోగ్య పరిస్థితులు వస్తే కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టడానికి లేదు, ఒక మెడిసిన్ కూడా తీసుకురావడానికి ధనం లేక చాలా మంది కష్టపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కుటుంబ సమస్యలు అధికమైపోయి కొంతమంది తల్లులు, తండ్రులు సరిగ్గా నిద్రపోలేని పరిస్థితి మధ్యన మనం చూస్తూ ఉన్నాం. భయం వెంటాడుతోంది. పరిష్కారం కోసం వెతుకుతున్నాం కానీ ఎక్కడ పరిష్కారం దొరకట్లేదు. కానీ ప్రియ సంగమా, ఈరోజు దేవుడే మనకు పరిష్కారం, ప్రార్థనే మనకు పరిష్కారం. విశ్వాసంతో మీరు ప్రార్థించండి. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె 12 సంవత్సరాలు ఎన్నో గుమ్మాలు తొక్కింది. ఎంతమంది అయితే మందులు ఇచ్చారో ఆ మందులన్నీ వాడింది. జీవితాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎవరేం చెప్తే ఆ మాట వింటూ వచ్చింది. కానీ చివరి ఆఖరణ ఆ 12వ సంవత్సరాన్న దేవుని మహాకృప ప్రభు కోసం విన్నది. వెంటనే ఆమె హృదయంలో విశ్వాసాన్ని కూడబెట్టుకొని యేసు ప్రభు వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు నేను బాగుపడతానని, తన సమస్యకు పరిష్కారం దేవుడే అని ప్రభు దగ్గరికి వెళ్ళడం ప్రారంభించింది. ప్రియ సంగమా, ఈరోజు దేవుడే మన సమస్యలకు పరిష్కారం. మన హృదయంలో ఏదైతే కలవరం ఉందో, మన భవిష్యత్తు కోసం ఏదైతే కలవరం ఉందో, మన ఆరోగ్యాల కోసం ఏదైతే కలవరం ఉందో వాటన్నిటిని తొలగించి నూతన కార్యముల్ని బ్రతుకులు జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు పెదవులతో కాదు, జీవిత అనుభవంతో పంచుకుంటున్నాను. మేము కూడా సమస్యలకు పరిష్కారం వెతికిన వారమే. ఒకరోజు వైద్యులు వచ్చి నాతో అన్నమాటని తెలుసా, అయ్యా నీ రక్తములు చాలా ప్రాబ్లం కనిపిస్తోంది, ఇప్పుడు నీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. ఆ మాట చెప్పగానే నా హృదయములు చాలా భయంకరమైన కలవరం. ఎందుకంటే ఒకవైపు కీమోథెరపీలు తీసుకుంటుంటే నరకయాతను అనుభవిస్తున్నాను. ఆ మందులు వేడి తట్టుకోలేక బట్టలన్నీ ఇట్లా చింపేసుకొని విపరీతమైన బాధ చేత ఆ మంచం మీద పడున్న రోజులవి నాకు ఎప్పటికీ జ్ఞాపకం వస్తుంటే కొన్నిసార్లు, ప్రభా వీటన్నిటిని ఎట్లా దాటించావు ప్రభా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడిని ప్రభువుని మహింపరచకుండా అసలు ఉండలేను. వైద్యులు ఆ మాట చెప్పినప్పుడు
మాకెంత భయం అనిపించిందంటే, ఒకవైపు మా ఇంట్లో వారందరిని పిలిచారు. వారు ఎవ్వరి DNA నాకు మ్యాచ్ అవ్వలేదు. అట్లాంటి పరిస్థితి మధ్యన పైగా నాది ఏ నెగెటివ్ బ్లడ్ గ్రూపు, చాలా రేర్‌గా దొరుకుతది. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే వేరే బయట డోనార్ వస్తాడు. ఆయనొచ్చేస్తే నాకేమవుతదో ఏంటో తెలియని పరిస్థితి మధ్యన చాలా భయాన్ని అనుభవిస్తున్నాను. నా పక్క పేషెంట్ గారి పేరు మారుతి గారు. ఆయన జీవితంలో జరిగిందేంటంటే, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత ఆయన సింగపూర్ వెళ్ళి ఆయన జాబ్ ఆయన చేసుకుంటున్నారు. కానీ సంవత్సరంలో మరలా క్యాన్సర్ తిరిగొచ్చేసింది. అలాంటి పరిస్థితుల మధ్యన ఈ సాక్ష్యాలన్నీ వింటున్నప్పుడు నా మనస్సు ఎంత భయపడిందంటే, ప్రభా, ఈ భయమును తొలగించగలిగిన దేవుడు నువ్వే. వైద్యులేమో నా రోగం కోసం పరిష్కారాన్ని వెతుకుతున్నారు, నేనేమో నీ దగ్గర పరిష్కారం కోసం వెతుకుతున్నానయ్యా. ఆ రోజు నేను అనుభవించిన భయం అంతా ఇంత కాదు. ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన తప్ప ఇంక నాకేమీ లేదు. కనీసం నాకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వద్దు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వైద్యులు ఏం చేస్తే అది నేను ఖచ్చితంగా చేయించుకోవాలి. మా తల్లిదండ్రులకు కూడా చెప్పలేను. ఎందుకంటే వారు కూడా చాలా కలవరం మధ్యన ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మధ్యన ప్రభు దగ్గరకే ప్రార్థన చేశాను. తండ్రి, ఏ రక్తంతో అయితే నేను పుట్టానో చచ్చేదాకా నాకు అదే రక్తం కావాలయ్యా. నువ్వు నా స్నేహితుడివి. నువ్వు నా సమస్య నుండి బయటికి తీసుకురాగలిగిన ఒకే ఒక్క దేవుడివి. రిపోర్ట్లు తారుమారు చేయగలిగిన దేవుడివి. తండ్రి, నా జీవితంలో మేలు చేయగలిగిన ఒకే ఒక్క సమర్థుడు నువ్వే గనక నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నన్ను కనికరించు ప్రభా. నీ సన్నిధిలో పరిష్కారం వెతుకుతున్నానయ్యా. నీ సన్నిధిలో సమాధానం ఉందని నాకు తెలుసయ్యా. నువ్వు నాకు జవాబు దయచే ప్రభా అని చాలా కన్నీరు కార్చాను. ఇప్పటికి నాకు జ్ఞాపకం వస్తే గుండెల్లో భయం పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సందర్భం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే వైద్యులు చేసేయాలంటున్నారు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి, మీరు డబ్బులు రెడీ చేసుకోండి, డోనార్ రెడీ చేసుకోండి అని చాలా క్విక్గా అన్ని పనులు అయిపోతున్నాయి. ఆ పరిస్థితుల మధ్యన ప్రార్థించగా 2 గంటలు గడిచింది. వైద్యులు వచ్చారు. ప్రశాంత్, నీకు విషయం చెప్పాలయ్యా. మీ పేరెంట్స్ని అందరిని ఇంటికి వెళ్ళిపోమాను, మీ చెల్లెలందరిని ఇంటికి వెళ్ళిపోమాను. ఎందుకంటే నీ రక్తములో జరిగిన మార్పు బట్టి నీకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేదని చెప్పారు. ఆ మాట వినగానే ఎంత సంతోషం అంటే, సమస్యకు పరిష్కారము నా ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుందని గంతులు వేస్తూ సాక్ష్యం చెప్పాలనిపించింది ఆ రోజు. నా హృదయానికి ఎంత సంతోషం అంటే, ఇంక నేను ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నాకేది అవసరం ఉన్నా ఈ మరణ పడక మీద ప్రార్థించగా నా ప్రభు నాకు జవాబు దయచేస్తాడు. ఈ సమస్యలకు పరిష్కారం నా ప్రభు దగ్గరే ఉందని ఇంక వెంటనే అన్ని విషయాలకి దేవుడి దగ్గర ప్రార్థించడం ప్రారంభించాను. చివరాఖరికి మీకు మాట చెప్పనా, ఒక చిన్న పిల్లోడుగా మార్చబడి, ప్రభా, నాకు పలానా తినాలనుందయ్యా, నాకు ఆ ప్రాంతానికి వెళ్ళనుంది ప్రభా అని నాకేదనిపిస్తే అది ఒక స్నేహితుడితో పంచుకున్నట్లు దేవుడితో పంచుకోవడం ప్రారంభించాను. ఎంత సంతోషం అంటే గుండెలు బాదుకొని చెప్పగలను. ఈరోజు నేను అనుభవిస్తున్న ప్రతి సంతోషం, ఈరోజు నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్క మేలు నా ప్రభు నాకు అనుగ్రహించిందే. సమస్యకు పరిష్కారం దేవుడు అనుగ్రహించాడు. క్యాన్సర్ నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. భయంకరమైన పరిస్థితుల మధ్యన మా కుటుంబం నడిచింది. పరిష్కారాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. అందుకే అనుభవంతో అంటున్నాను, దేవుని దగ్గర విచారం చేయండి. మనుషుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి వెళ్తే మనమే బలహీనులుగా మిగిలిపోతాం. అదే మనం ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన మనకి జవాబు ఇస్తారు. ఆ జవాబులోనే మనకు పరిష్కారం ఉంది. దైవజనమ, ధైర్యంగా ఉండండి. ఎంతమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా అస్సలు భయపడకండి. ప్రభువుకి మీరు అంత దగ్గరగా ఉంటే మీ బ్రతుకులు అంత బలంగా తయారవుతాయి. విశ్వాసంతో ప్రార్థించండి. కఠినమైన పరిస్థితులు కూడా నా ప్రభు మార్చి సమస్యలకు పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పటిదాకా ఏదైతే మారదనుకున్నామో వాటిని మార్చి చూపిస్తాడు. ఇప్పటిదాకా ఏదైతే రాదనుకున్నామో మీ చేతులకు దేవుడు బహుమానంగా వాటిని అప్పగిస్తాడు. ఇప్పటిదాకా ఏదైతే జరగదు అనుకున్నామో వాటిని జరిగించి నా ప్రభు మీ బ్రతుకులు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే నా ప్రభుకి అన్నీ సాధ్యమే. నా ప్రభుకి సమస్తము సాధ్యమే. ధైర్యంగా ఉండండి. మీ సమస్యకు పరిష్కారం దొరికిందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఉన్న స్థలాన్ని మోకాళ్ళేసి, ప్రభా, మాకు పలానా పరిస్థితులు మేము ఉన్నామయ్యా, సమస్య ఎరిగిన దేవాదేవుడు కదా, మా బ్రతుకులు నీకు అప్పగిస్తున్నామయ్యా, నీ సన్నిధిలో మాకు సంపూర్ణ పరిష్కారం దొరుకుతుందని మేము నమ్ముతున్నామయ్యా, నీ మీద ఆధారపడుతున్నాం ప్రభా అని వెంటనే ప్రార్థించండి. ఈ క్షణమే, ఈ రోజే నా ప్రభు మీకు జవాబు దయచేయను గాక. కొంతమంది తల్లులు, తండ్రులు ఈ వీడియో చూస్తున్నారు. మీ కన్నీరు ప్రభు చూస్తున్నాడమ్మా. అయ్యా, మీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. యవనస్తులు, మీరు పడుతున్న ప్రతి బాధ, మీ కుటుంబ సమస్యలు, మీ జీవితంలో ఎదురుతున్న ప్రతి ఓటములు, ఇప్పటిదాకా మీరు సొల్యూషన్ కోసం, పరిష్కారం కోసం రకరకాల ఆలోచనలు, బలము, శక్తి, జ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయారు కదా. ఈరోజు ప్రభు దగ్గర అడగండి. దేవుడే సమాధానాన్ని ఇస్తాడు. దేవుడే మిమ్మల్ని ఊబిలోంచి బయటికి తీసుకొస్తాడు. కార్యం జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.